7 గంటలు అనుకున్నాం, కానీ సిద్ధాంత్ గారు 8 గంటలు పెడితే బాగుంటుందండి అన్నారు. పర్వాలేదండి అని అన్నా. నేనేమంటున్నా అంటే 6 గంటలకు పెడితే 8 అయ్యేది, 7 గంటలకు పెడితే 8 అయింది, 8 గంటలు పెడితే 10 అయ్యింది. అంటే కాలము మన చేతుల్లో ఉండొచ్చు, కాలం చేతుల్లో మనం ఉంటాం. మనం మాత్రం ఒక సంకల్పం అయితే చేసుకోవడం మంచిది. మరి ఈ పంచాంగము మీకు తెలిసిన వాళ్ళకు కూడా కొంతమందికి ఈ పంచాంగాలని ఇప్పించే ప్రయత్నం చేస్తే వచ్చే సంవత్సరం కల్లా వారు ఇంకా కొన్ని 1000 పంచాంగాలు కాబట్టి 2000 పంచాంగాలని అవకాశం చేస్తారు. అట్లానే ఆవును, ఇంటింటి ఒక ఆవును కూడా ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇచ్చే ప్రయత్నం కాదు, ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇస్తే అందరూ తీసుకుంటారు, కానీ ఇప్పించే ప్రయత్నం చేయాలి. అలానే స్వామివారి దీక్ష ఈరోజు మండల దీక్ష 41 రోజు స్వామివారి యొక్క దీక్ష ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఉగాదికి స్వామివారి వైశాఖ దశమికి 41 రోజు దీక్ష ఆరంభం ఉంటుంది. శ్రీరామనవమి రోజు వస్తే 32 రోజుల దీక్ష. అదే శివరాత్రి నాడు కనుక ఈ దీక్ష పడితే 108 రోజుల దీక్షగా స్వామివారి సంకల్పంలో ఈ దీక్ష భాగం ఉన్నది. అలానే ఈశ్వరీదేవి దీక్ష కూడా కాలానుగుణంగా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారి దీక్ష ఉంటుంది. అది అమ్మవారి యొక్క దీక్ష కల్లిమల్లయ్యపల్లిలో ఈ కాలజ్ఞానం రాయడం రమణకొండలో మనకు దేవదాయకం. ఈ కార్యక్రమానికి రావడము బాలకృష్ణ స్వామి వారి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం, కానీ ఎక్కడ మాట్లాడి నేను కాలజ్ఞానమే మాట్లాడతాను. ఎప్పుడు కూడా వారు దానికి అర్థం చెప్పారు. కాలజ్ఞానం అంటే ఏంటిది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిశోధన భాషనే కాలజ్ఞానం. అప్పుడేదో ఆయన రాసిందే చెప్పాలనే రూల్ కాదు, ఈరోజు ఏం జరుగుతుందో కూడా చెప్పాలి అనేది పూతపోతకు అర్థమని కనుక మీరందరూ గైలు. అలాగే నాకు చిరకాల మిత్రుడు సుధాకర్ గారు, వారు నాకు ఆప్తమిత్రుడు, నాతో క్లాస్మేట్ కూడా. ఇప్పుడు టీవీ ఛానల్లో పనిచేస్తున్నాడు సొంతంగా. అయితే నాకు ఆయన కాలజ్ఞానంలో కక్కయ్య గారు మీకు తెలుసు. కక్కయ్య ఏం చేస్తాడు, షడ్చక్రాలు చెప్తుంటే వెనకకెళ్ళి వింటాడు. వాళ్ళ భార్య విని ఒక స్వామివారు వచ్చారు, ఆయన గొప్ప స్వామి అంటే ఈ దొంగ స్వామిని ప్రపంచం అంతా అని కక్కయ్య కొట్టిపడేస్తాడనమాట. కొట్టిపడేస్తే లేలే మన బాడీలోనే షడ్చక్రాలు ఉంటాయని చెప్తాడు ఆ అమ్మ కక్కయ్య భార్య. చెప్తే అట్లా నా అని చెప్పేసి ఆ కక్కయ్య తన గుడ్డలు తీసుకొని భార్యను మొక్కలు అన్ని నరికేస్తాడు. ఏం కనబడదు, అంత రక్తమే కనబడుతుంది. ఇలాంటి మాయమంటని చెప్పి ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు. అదే కత్తి తీసుకొని స్వామివారి దగ్గరికి వస్తాడు, సమాధికి వచ్చి స్వామిని కూడా 2-3 సార్లు నరికేస్తే ఎన్నిసార్లు నరికితే అన్ని పొద్దున్న స్వామివారి మెడలో పడుతుంది. అప్పుడు చెప్తాడు, పరిశుద్ధమైన జ్ఞానం చేత గురుభక్తి చేత ఈ విషయాలు విని సాధన చేసిన వాడికి షడ్చక్రాలంటే తెలుస్తాయి. ఆయన ఊరికే గాలిలో ఉంటే అన్నీ అర్థం కావు, కాబట్టి అవన్నీ పనికిరావు అని చెప్తే ఆ సంకల్పంలో ఆ రూపంలో మాకు సుధాకర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎందుకంటే ఆయన మేమిద్దరం అంటే ఐటీఐలో ఎక్కడ భోజనం కాడ కానీ ఎక్కడ కానీ ఇద్దరం ఒకటి దగ్గర కూర్చొని చేసేవాళ్ళం. సరే ఆయన సికింద్రాబాద్లో, నేను ఎక్కడ సిద్దిపేటలో ఉన్నా ఆ బంధం అట్లనే కంటిన్యూషన్ అవుతుంది. అలానే వీరిని సర్దార్ పాపాయి రాయుడుగా మేము తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామంటే ఆయన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడేటువంటి వీరులు. ఇప్పుడు ఆవు కోసం వీరు పోరాడుతున్నారు. అలాగే మన మల్లేష్ గారు, వారికి వెన్నుదండే ఎప్పుడు కానీ ఏ కార్యక్రమం కానీ ఎంత పెద్ద గొప్పదైనా ఎంత చిన్నదైనా మరి పక్కకే ఉంటారు. అలాగే యాగాచారి గారు, వీరికి రాత్రి మెసేజ్ పెట్టడం జరిగింది. కొంతమందికి వారికి కూడా మెసేజ్, చాలామందికి మెసేజ్ కొన్ని గ్రూపుల్లో పెట్టారు. అదే దామోదరాచారి గారు, వీరు ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉంటారు. సద్గురు సేవా సంస్థ ఉంది వారిది. ఎక్కువగా పంచలోహ ఉండాలి, బంగారము దొంగలు ఎత్తుకపోతున్నారు, బంగారం కనబడకుండా అయితే కాలజ్ఞానం ప్రకారం అన్నారు. కాబట్టి వాళ్ళు ఈ పంచలోహ ఉంగరాలను పెట్టి బాడీలో ఉన్నటువంటి వేడిని తీసేయడానికి వారు సిద్ధాంతం తీసుకున్నారు. వారు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఉండడం కింద ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, వారికి ట్యూషన్ సంబంధించిన సెంటర్ ఉంది. అలాగే స్వామివారు వారి వయసు, వారి అర్థాంగి కూడా అనుకోకుండా నాకు ఒక మీటింగ్లో ఈ పత్రిక ఇచ్చి ఇది ఇచ్చింది. అప్పుడు చేసింది ఏం రిలీజ్ చేసింది కదా అనుకొని మళ్ళీ నేను తీసుకుని వాళ్ళు చెప్పారు, నాకు ఇచ్చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా భక్తిపూర్వకంగా జరుగుతున్నాయని నేను మనసులో అనిపించింది. మరి ఈ రోజు నుండి ఈ పంచాంగాన్ని కూడా దీక్షగా తీసుకొని మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఈ పంచాంగాలని కొరియర్ ద్వారా వాళ్ళు పంపిస్తారు. కావాలంటే వాళ్ళ తర్వాత కూడా వాళ్ళు అవకాశాలు ఉంటాయి. మీరు కూడా కొన్ని మీరు పంచాంగాలు మీకు వీలైతే తీసుకెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకు అందజేయడం